ప్రణామ్. జై గురుదేవ్. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం. మరి ఈ శుభ సందర్భాన మరి తెలుగువారు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఇక్కడ ఎన్జిఓఎం కళ్యాణ మండపంలో రెగ్యులర్గా 22 సంవత్సరాల నుంచి యోగా నేర్పిస్తున్నామండి. మరి అదేవిధంగా మన యోగా శిష్యులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ మనం భోగి పండుగ నిర్వహిస్తున్నాం. మరి చాలా అంగరంగ వైభవంగా మన అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం, చాలా బాగా జరుగుతుంది. మరి మనం ఇక్కడ 22 సంవత్సరాల నుంచి ఉచితంగా యోగా నేర్పిస్తున్నాం. యోగా అంటే అసలు ఏంటి? అసలు యోగా అంటే మనకి గోరికాంచి తల వెంట్రుక వరకు, సహస్ర చక్రం నుంచి మూలధర చక్రం వరకు శుద్ధి అవడమే యోగా. యోగా అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి. మనం 1 గంట సేపు యోగా చేస్తే 23 గంటల్లో 24 గంటలు 1 గంట సేపు యోగా చేస్తే మిగిలిన 23 గంటల్లో మీరు తల ఎత్తుకు తిరగవచ్చు. మరి దయచేసి ఇక్కడ ఉచితంగా యోగా నేర్పిస్తున్నా. మరి ప్రతి ఒక్కళ్ళు రండి, చాలామంది వస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రండి. 1 గంట సేపు యోగా చేయండి. మన గోరికాంచి తల వెంట్రుక వరకు సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలి. మరి అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. 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 ఓకే. త్రికోణాసనం. కుడివైపుకి కుడుకోని ఎలా చెప్పండి? త్రికోణాసనం. ఇప్పుడు ఎడమవైపు చేయి. రైట్కి లెఫ్ట్, రైట్కి లెఫ్ట్. మన తమిళనాడు పుంజు ముందు మన ఆంధ్ర పుంజు నెగ్గింది. తమిళనాడు పుంజు ముందు మన ఆంధ్ర పుంజు నెగ్గింది. గురుదేవ్. యోగా శిష్యులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులందరికీ
మనకి ఇది పెద్ద పండగ ముందే వచ్చింది. మా తణుకు ఎన్జిఓఎం కళ్యాణ మండపంలో మనం ఉచితంగా 22 సంవత్సరాల నుంచి యోగా నేర్పిస్తున్నాం. మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరికీ కూడా మనకు చాలా సహాయం చేసి మనకి ఉచితంగా ఇచ్చారు. ఇది మన అందరికీ నేను ఉచితంగా యోగా నేర్పించే భాగ్యం కలిగించినందుకు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన వాళ్ళందరికీ. మరి మనం పందాలంటే మన సంక్రాంతి అంటే ఇష్టం వచ్చినట్టు కత్తులు కట్టేసి డబ్బులు వేసి చాలా ఓవర్గా గుండాట పేకాట చాలా ఓవర్గా చేస్తున్నారు. తర్వాత మీ ఇల్లు గుల్ల అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి అటువంటి పని చేయొద్దు. సంప్రదాయంగా కత్తులు లేకుండా ఇప్పుడు మేము కోడి పందాలు వేస్తాం సరదాగా. అదేవిధంగా భోగిమంట ఎంతో సరదాగా జరిగింది, ఆనందంగా. మరి ఈ విధమైన మనకి స్వచ్ఛమైన వాతావరణం కావాలి. మన పండగ అంటే ఆరోగ్యం ఆనందం పెరగాలి తప్ప నిస్రాయితీతో ఉండకూడదు. మరి మన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పిండి వంటలతో పాటు పిండి వంటలు కూడా మనకు అన్ని తీసుకొచ్చారు. పిండి వంటలు చాలా సంతోషం. మరి ఇటువంటి వాతావరణంలో మనకి ఇక్కడ ఈరోజు సంక్రాంతి సంబరాలు జరిగినాయి. చాలా సంతోషం అండి. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు సంక్రాంతి సంబరాలకి ఎన్జిఓఎం నందు చేయడానికి ఇక్కడికి చేసిన అందరికీ కూడా మా ఎన్జిఓ అసోసియేషన్ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తానండి. నా పేరు ఎంవి సూర్యనారాయణ, ఏపీ ఎన్జిఓస్ తణుకు తాలూకా ప్రెసిడెంట్. అలాగే మనకి యూను శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు, అలాగే రాయుడు గారు చంద్రరెడ్డి గారు, అలాగే మన వేణు గారు వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మేము 22 సంవత్సరాల నుంచి దీన్ని అంటే మొత్తం యువ భారత్ అనేది అందరూ అంటే యువ భారత్, శ్రేష్ఠ భారత్, ఆరోగ్య భారత్ అనేది తయారు చేయాలనే ఉద్దేశంతో మనకి యోగా అనేది మన నిత్యకృత్యంలో ఒకటి అవ్వాలని మనకి అనుకోవడం. దాంట్లో భాగంగానే అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయాలి. దానికోసం అని చెప్పి గత 22 సంవత్సరాల నుంచి అందరికీ ఉచితంగా యోగా నేర్పుతున్న మన శ్రీనివాస్ గారికి నేను అర్థంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగా అనేది మన రోజువారీ దానిలో ఒక భాగం కావాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అది ఎంతో మంచి విషయం. దాని గురించి మా ఎన్జిఓ వేదిక కావడం, మాకు కూడా దాంట్లో భాగం కావడం మాకు కూడా వాటిగా ఆనందం కలిగింది. సో ఈ విషయాన్ని ఇంకొకసారి అంటే అందరూ యోగా నేర్చుకోవాలి, అలాగే సాంప్రదాయబద్ధంగా అన్ని పండుగలు జరుపుకోవాలని చెప్పి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగా కల్పించిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మా అసోసియేషన్ గ్రౌండ్లో ఈ యోగా సంబంధించిన మీరందరూ ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి అందరికీ బాగోగులతో జరగాలని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తణుకులో ఎన్జిఓస్ హోమ్ నందు మా గురువుగారైనటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భోగి, మకర సంక్రాంతి సంబరాల్ని మేమందరం శిష్యులందరం కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాము. మరి మా గురువుగారు తన చిన్న వయసులోనే యోగాభ్యాసం చేశారు. మరి యోగా అందరూ నేర్చుకొని ఆనందంగా ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా అందరికీ కూడా ఏ ఖర్చులు లేకుండా ఉచితంగా కొంతకాలం పాటు ఆయన యోగాభ్యాసాన్ని నేర్పించారు. తర్వాత మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు మా గురువుగారి ఆధ్వర్యంలో మేము యోగాభ్యాసం చేస్తున్నాము. మరి 22 సంవత్సరాల పాటు కూడా ఈ వ్యాయామానికి తన జీవితాన్ని అంకితం చేసిన మా గురువుగారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరి పూర్వకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ సంబరాలు మా గురువుగారి ఆధ్వర్యంలో మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కత్తులు కట్టకుండా కోళ్ళకి సరదాగా కోడి పందాలు కూడా మనం వేసాం ఇక్కడ. మరి దయచేసి కత్తులు కట్టకుండా కోళ్ళకి, ఎందుకంటే ఈ మోగజీవాలు మనం క్రీడని సరదాగా చూడాలి. అదేవిధంగా మరి పేకాట గుండాట ఆడొద్దని నేను చెబుతున్నాను. ఎందుకంటే అందరూ సంవత్సరాలు అందరూ బాగుండాలి. మరి ఇంకో విషయం ఏంటంటే మరి ముఖ్యంగా నేను రెగ్యులర్గా 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్జిఓఎం కళ్యాణ మండపంలో ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. మరి మనకి ఎన్జిఓఎం కళ్యాణ మండపం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఉచితంగా ఇచ్చారు, అదేవిధంగా నేను ఉచితంగా నేర్పిస్తున్నా. మరి మనం యోగా అంటే ఏంటి? మన గోరిక నుంచి తల వెంట్రుక వరకు సహస్ర చక్రాలు వరకు చక్రాలు అన్నీ శుద్ధ అవ్వాలంటే మనం ముఖ్యంగా
రోజు 1 గంట సేపు యోగా చేయాలి. 24 గంటల్లో మనం 1 గంట కష్టపడినా మనం మిగిలిన 23 గంటలు తలెత్తుకు తిరగొచ్చు. ఈ భూమి మీద ఎవరు కోటీశ్వరుడు, ఎవరు అపర కోటీశ్వరుడు అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే కోటీశ్వరుడు. మరి మనం ఉద్యోగంలో ముఖ్యంగా మనం ఏ పని చేసినా మనం ఆరోగ్యంగా రాణించాలంటే 1 గంట కష్టపడి ఉదయాన్నే యోగా చేయండి. మనం ఉదయాన్నే కాలు కుర్చీలు తీర్చుకుంటాం, బ్రష్ చేస్తాం, ఈ స్నానం చేస్తాం. ఆ పనులు ఎంత ముఖ్యమో 1 గంట సేపు యోగా చేయడం కూడా అంతే ముఖ్యం. మన ఆరోగ్యంగా ఉంటే మన జీవన విధానంలో మనం ఏ జాబ్ చేసినా ఏ పని చేసినా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరి అలా ముందుకు వెళ్ళాలంటే 1 గంట కష్టపడి యోగా చేయండి. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.